కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో కొల్లు తీరిన తర్వాత మెగా డిఎస్సి పేరుతో అర్హులైన అభ్యర్థులకి దగా చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఉద్యమం బాట పట్టింది. యువతకు అన్యాయం చేస్తున్నటువంటి ఈ కూటమి పాలనపై ఎటువంటి పోరాటానికి సిద్ధమవుతున్న విషయం మనతో మాట్లాడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షులైనటువంటి ధర్మాన కృష్ణదాస్ మనతో ఉన్నారు. మెగా డిఎస్సి అన్నారు, కానీ అర్హులకు మాత్రం దగా చేసే వైను ఒక్కటొక్కటిగా వెలుగు చూస్తుంది. 4,000 పోస్టుల భర్తీలో ఇంత దగా ఉంటే ఉన్న 12,000 పోస్టుల పరిస్థితి. ఈరోజు రాష్ట్రంలో ప్రజలను వంచి ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు చేసి ఏ అంశంలో కూడా చెప్పినటువంటి మాట ఆచరించేటువంటి ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. ఈవేళ పెద్ద ఎత్తున యువత ఉద్యమించడానికి కారణం డిఎస్సిలో అనేక అవకతవకలు జరిగాయి. దీన్ని సరిచేయండి, నిరుద్యోగులైనటువంటి యువతకు మేలు చేయండి అని చెప్పి మరి పెద్ద ఎత్తున రాష్ట్రంలో నిరసన ర్యాలీలు జరుగుతున్నాయి. ఇవాళ యువత ఆధ్వర్యంలో జిల్లాలో పెద్ద ఎత్తున ఈ ర్యాలీ చేసి ఇప్పటికైనా న్యాయం చేయండి, రకరకాలుగా మీరు వంచి మోసం చేస్తున్నారు, నిరుద్యోగులకు, యువతకు, విద్యార్థులకు అన్ని రకాలు కూడా మోసం చేసిన ఈ ప్రభుత్వం 2 సంవత్సరాల కాలం గడిచినా ఏ న్యాయం చేయలేని పరిస్థితి. ఇప్పటికైనా రాబోయే 3 సంవత్సరాలైనా న్యాయం చేసి ఈ నిరుద్యోగులకు, యువతకు ఆదుకోవాలని చెప్పి కోరుతున్నాం. జరిగినటువంటి లోపాలని ఆధారాలతో చెప్పినప్పుడు కూడాను సంబంధిత అధికారులు ఎక్కడ కూడా ఎటువంటి పారదర్శకంగా నియామకాలు జరుగుతాయని చెప్పాలి. చంద్రబాబు ప్రభుత్వం దున్నపోత మీద వర్షం పడే విధంగా ఉంది. చెప్పిన లోపాలను చెప్పినా కూడా జరిగినటువంటి లోపాలని అవి ఏవి కూడా వాళ్ళకి పట్టించుకోవడం లేదు. వాళ్ళు ఏం చేయాలో చేసుకెళ్తున్నారు. ఇది ప్రజల తాలూకా ఆగ్రహానికి గురైనటువంటి పరిస్థితులు ఇవి. భవిష్యత్తులో దీని తాలూకా పరిణామాలన్నీ తప్పకుండా లోకేష్ గారు, చంద్రబాబు, కూటమి ప్రభుత్వం అనుభవిస్తారు. అధికారులు కూడా పొంతం లేని సమాధానం. అధికారులకు కూడా ప్రభుత్వాలు ఎప్పుడు ఒకే పక్షం ఉండవు, అన్ని వైపులు కూడా మారుతుంటాయి. ఈవేళ కూటమి ప్రభుత్వం తరఫున మీరు మాట్లాడితే అన్యాయం న్యాయం అవ్వదు. భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వాల వల్ల మీరు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. చూస్తే కనుక ప్రస్తుతం ఏదైతే డిఎస్సి విషయంలో జరిగినటువంటి ఈ అవకతవకలపై అల్లుపెరగని పోరాటం చేస్తున్నప్పుడు కూడా ఇప్పటికి కూడాను ప్రభుత్వం అధికారులతోనే చెప్తుంది తప్ప పాలకులు ఎవరు కూడాను దీన్ని కనీసం నోరు మెద్దపరచండి. ఈరోజు ఒక విద్యార్థుల విషయమే కాదండి, నిరుద్యోగుల విషయం కూడా కాదు. ప్రతి ఒక్క విషయంలో కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఏ విషయంలో కూడా విద్యార్థుల విషయంలో, రైతుల విషయంలో, ఈ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి విషయంలో ఆనాడు ప్రశ్నిస్తానని చెప్పిన నాయకుడి వల్ల ఇందులో ఉన్న చాలామంది యువకులు ఆ ప్రశ్నిస్తాను అనే వాడికి ఓట్లు వేశారు. ఈవేళ ఆ ప్రశ్నిస్తామని అనేవాడు ఈవేళ కనబడడం లేదు. అతను చేసిన నిర్వాహకం వల్ల ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఎవరా ప్రశ్నిస్తాం? పవన్ కళ్యాణ్ అనేవాడు ప్రజలందరికీ ఒక హామీ ఇచ్చాడు. చంద్రబాబు నాయుడిని ప్రజలు ఎవడు నమ్మలేదు. చంద్రబాబు నాయుడిని అసలు ఏ వ్యక్తి కూడా, నిరుద్యోగి కానీ, రైతు కానీ, మహిళ కానీ ఎవరూ నమ్మలేదు. యువకులు చాలామంది పవన్ కళ్యాణ్ ఇస్తే ఏదో జరిగిపోద్దా అనే ఆలోచన మీద కొంతమంది యువకులు టర్న్ అయ్యి వేయడం జరిగింది. ఈరోజు ఈ యువకులకి, ఈ రైతులకి, ఈ మహిళలకి ప్రశ్నిస్తామని చెప్పి మీకు ఏ అపకారం జరిగినా, ఏది జరిగినా ప్రశ్నిస్తామన్నాడు. ఈరోజు ఇన్ని అరాచకాలు జరుగుతూ ఉన్నాయి రాష్ట్రంలో. ఏ ఒక్కదానికి ప్రశ్నించడు, ఏ ఒక్కదాని గురించి మాట్లాడు. ఏమనంటే మీకు నిక్కాప్ టైం వచ్చేసరికి జ్వరమనో, బాధనో, దొప్పనో పడుకుని పోతున్నాడు. లేకపోతే నేను ఈ ఊర్లో పుట్టలేదు కాబట్టి నేను ఎక్కడో ప్రశ్నిస్తే అక్కడ చెప్తాను అంటాడు. ఏదో తలతిక్క మాట్లాడుకొని తిరుగుతున్నాడు తప్ప ప్రజలకు సంబంధించిన ఈరోజు నిరుద్యోగులు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే, ఈరోజు 4,000 పోస్టులు ప్రతి ఒక్కరు కూడా మాకు తెలిసిన విషయం 14 లక్షల లెక్క ప్రతి పోస్టు అమ్ముకున్నారని. రేపు రాబో ఈ 12,000 పోస్టులు కూడా 20 లక్షలకు అమ్ముతారో, 50 లక్షలకు అమ్ముతారో ఎవరికి తెలియదు. ఈరోజు నిరుద్యోగులందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో. ఈరోజు నిరుద్యోగులు కానీ ప్రతి ఒక్కరు కూడా లోపల ఇబ్బంది పడుతూ ఉన్నారు. నీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మొన్నటి వరకు జొన్న రైతులు కొన్ని వేల టన్నులు జొన్న రైతులు పండించారు. జొన్న రైతులు పండించి ఈ దళారులకు అమ్మినంత వరకు రైతుకు రేటు పెరగలేదు. 1,600, 1,700 రేటు పెంచాడు. కానీ ఈరోజు రేటు చూసేసరికి 2,300, 2,400 ఇస్తున్నాడు. అంటే నువ్వు రైతులు పెంచుతున్నావా, దళారులు పెంచుతున్నావా? ఇది ఈ నికృష్టమైన ప్రభుత్వం తాలూకా పరిస్థితులు. కాబట్టి ఇవన్నీ ఆలోచన చేయాలి. ఈరోజు ఇదే వ్యతిరేకత ఇంకా చాలా ఎక్కువగా ఉంటుందని కూడా తెలియపరుస్తూ ఉన్నాం. విద్యార్థుల నుంచే కాదు, రేపు రాబో రోజుల్లో జనాలు ప్రజల్లోకి వెళ్తే తప్పనిసరిగా ఇబ్బంది పడిపోయిన పరిస్థితుల్లో ప్రజలు చెప్పులతో కొట్టే పరిస్థితులు కూడా వస్తాయని కూడా తెలియపరుస్తున్నాం. ఈ డిఎస్సిలో జరిగిన లోపాలను మాత్రం పక్కా సాక్ష్యాధారాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బయటపెట్టే సంబంధిత అధికారులు మాత్రం
ఈ రోజు వారు చేస్తున్నటువంటి ఎటువంటి లోపాలు జరగలేదు, పారదర్శకంగా జరిగింది. పారదర్శకంగా జరిగే పరిస్థితి లేదు, అవినీతిమయంగా జరిగింది ఈరోజు. ఇదే కాదండి, ప్రతి ఒక్క విషయంలో జరుగుతుందని ఈ బాధ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి ఒక్క విషయంలో ఎలుగెత్తుతున్నాం. ఈరోజు ఇంతమంది యువకులు వచ్చారు, ఇంతమంది ఇందులో అందరికి కూడా ఉద్యోగాల అవకాశాలు లేవు, ఇవాళ ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి దీనిపైన తక్షణమే ఇంకా ఎన్నో కార్యక్రమాలు జరుగుతాయని తెలియపరుస్తున్నాయి. చూస్తే కనుక ప్రస్తుతం ఏదైతే డిఎస్సిలో జరుగుతున్న దగ ఉందో దాన్ని మాత్రం పక్కా సాక్ష్యాధారాలతో బయటపెట్టా అధికారులు మాత్రమే ఈ విషయంలో స్పందిస్తున్నారు తప్ప ప్రశ్నిస్తామన్న పవన్ కళ్యాణ్ జాడలేదు, ముఖ్యమంత్రి నోటు కూడా అంటే మాటలేదు, విద్యాశాఖ మంత్రి ఎక్కడ నోటు మీద పెట్టలేదు. డిఎస్సిలో పారదర్శకంగా నియామకాలు జరిగిన అధికారుల మాటలకును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి సాక్ష్యాధారాలతో చేసినటువంటి వైనం పోస్టులు అమ్ముకున్నారు, అదేవిధంగా మెరిట్ లిస్ట్ పెట్టలేదు. ఈ పరిణామాలన్నీ కూడాను నిబంధనలకు తూట్లు పొడుస్తూ నియామకాలు జరిగాయన్నటువంటి ఆరోపణలు వెల్లువెత్తున్న నేపథ్యంలో సంబంధిత అధికారులు పారదర్శకంగా ఉపాధ్యాయుల ఉద్యోగాల నియామకం జరిగింది అన్నదంలో ఎంతవరకు వాస్తవం ఉన్న విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం.